వినరో భాగ్యము విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ప్రతి మానవునికి తన దైనందిన దైహిక కార్యక్రమాలు నిర్వహించాలంటే వెన్నెముక అవసరం ఎంతో. అది బలహీనమైతే ఆ కార్యక్రమాలు నిర్వహించలేరు. అలాగే జీవి ఆధ్యాత్మిక సోపానాలు అధిగమించాలంటే విష్ణు కథా శ్రవణం గానము చేయాలి. అది వెనుబలాన్ని అందిస్తుంది. గమపసని పమగ సగత పమగసని పని సగమప ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే నాదించినిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. ఈ విష్ణు కథను పఠించి శ్రవణం చేసి నారదాది మునులు వేదవ్యాసులు గోపకాంతలు తరించారు. మనము విష్ణు కథాగానం చేసి తరిద్దాం. పమగసని పని సగమప వదలక వేదవ్యాసులు నుడివిన ఇది పావనము
పా గమ పసని పమగ సగస పమగసని పని సగమప గొల్లెతలు కల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణు కథ గొల్లెతలు కల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణు కథ గొల్లెతలు కల్లలు గోన కొని చిలుకగా వెల్లవీరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గోలిపేని విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెళ్ళి గోలిపేని విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ విష్ణు కథ